ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మీకు మంచి ప్లేస్ చూపిస్తానండి. ఇంకా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ విగ్రహాలేంటి అని అనుకుంటున్నారా? సీతారాముల విగ్రహాలండి. అందరికీ భద్రాచలమే తెలుసండి. కానీ మా విజయనగరం ప్రజలందరికీ ఇదే భద్రాచలం అండి. చాలామంది భద్రాచలం వెళ్దామనే కోరికతో ఇంకా ఎళ్ళలేకపోతారు కదండీ! కానీ మా విజయనగరం ప్రజలందరికీ భద్రాచలం అంటే మాకు రామతీర్థాలేనండి. మా చిన్నప్పుడు ఎప్పుడో మేము రామతీర్థాలెళ్ళాం. మళ్ళీ ఇదే ఎళ్ళడమండి. చాలా మందికి రామతీర్థం అంటే ఏంటో తెలీదండి. కానీ మా విజయనగరం ప్రజలకి, చుట్టుపక్కల గ్రామాలకైతే తెలుస్తది. ఎందుకంటే ఇంక మాకు భద్రాచలం తర్వాత ఇదేనండి భద్రాచలం. ఇంకా మేమైతే చిన్నప్పుడు ఎళ్ళాం కదండీ! ప్లేస్ అంతా మాకే కొత్తగా ఉంది. ఇంకా మేమైతే ఎందుకెళ్తున్నాం అనేది కూడా చెప్తాను. ఇంకా మేమైతే రామతీర్థాల్లో మొక్కుకున్నామండి. ఏంటంటే మా లియా పాప ఉంది కదండీ! మా తమ్ముడు వాళ్ళ పాప. పాపకైతే ఇక్కడ గుండు చేద్దామని మొక్కుకున్నాం. ఇంకా ఇంటి దగ్గరైతే గ్రామ దేవతలకి అందరికీ కుర్రలిచ్చామండి. ఇక్కడైతే గుండు చేద్దామని అయితే మొక్కుకున్నాం. ఇంక అందువల్ల అందరం కలిసి ఇలా ఎళ్తున్నామనమాట. ఊరు పేరు రామతీర్థం అని ఎందుకంటారంటే, ఒకప్పుడు రాముల వారండి వనవాసానికెళ్ళే టైంలో ఇక్కడ కొంతకాలం గడిపారటండి. ఆ విధంగా ఈ ఊరికి రామతీర్థం అనే పేరొచ్చిందంట. ఇక్కడైతే కనిపిస్తున్న ఈ కొండల పైనైతే రాముల వారి పాదాలు, నడిసిన గుర్తులు ఉన్నాయంటండి. ఎళ్ళేసరికి చాలా ఎండగా ఉందండి. ఇంక అందువల్ల అయితే కొండపైకి ఎళ్ళడం కుదరలేదండి. ఇంక మేము రామతీర్థంలో అడుగు పెట్టేసరికి మా లియా పాప అయితే చాలా నిద్ర చేసిందండి. ఇంక మేమెక్కడికొచ్చామనేది కూడా తనకు తెలీదనమాట. తనైతే ఇంక నిద్రలో ఉంది. ఇంక దిగేసరికైతే చాలా ఎండగా ఉందండి. మా లియాకేంటంటే ఎక్కడికొచ్చామనేది తెలియట్లేదండి. చాలా ఆశ్చర్యంగా చూస్తుందనమాట. ఇంక మేమైతే దిగిన వెంటనే ఇంక రాముల వారినైతే దర్శించుకోవడానికని ఎళ్ళామండి. ఇంకేంటంటే దర్శనం అంటే ముందుగా గుడైతే ఈ విధంగా ఉంటదండి. ఇలా ఎంట్రన్స్‌లోని మనకి సీతారాములు విగ్రహాలుంటాయండి. ఇంక అక్కడైతే మేము పూజ అది చేసుకొని అప్పుడు పాపకి మొక్కు చెల్లించుకోవాలనమాట. పక్క గుడిలో ఏంటంటే రాముల వారి దగ్గర కుండతో దీపం పెడతారండి. మనకైతే ఇక్కడ పూజా సామాన్లవి వాళ్ళొక సెట్‌లాగా ఇస్తారనమాట. ఏంటంటే చిన్న కుండిస్తారండి. దానిపైన ప్రమిద పెట్టి దీపం అది ఇక్కడ ఎలిగించాలనమాట. ఇక్కడ చాలామంది ఇలానే చేస్తారండి. మేమెళ్ళిన దగ్గరైతే అగోండి చాలామంది కుండలు పెట్టి అలా దీపాలవి పెట్టారనమాట. మనం కొట్టే కొబ్బరికాయి అందులో వాటర్ నింపి దానిపైన మనం దీపం అది పెట్టాలండి. ఇక్కడేంటంటే ఈ విధంగా పూజ చేసుకొని పాపకైతే మేము ఇంక మొక్కయితే చెల్లించుకుందామని అక్కడికైతే బయలుదేరామండి. మాలయ్య అయితే ఆశ్చర్యంగా చూస్తుందండి. ఏంటి ఇదంతా అన్నట్టు. తర్వాతేంటంటే ఇదయిపోయిన తర్వాత పక్కనేనండి పాపకింకా కుర్లవి తీయడం అనమాట. ఎళ్ళేసరికయితే అక్కడ చాలా మంది చిన్న పిల్లలకి ఇలా మొక్కులవి తీర్చుకుంటున్నారండి. ఇంక మేమైతే ఎళ్ళేసరికి ఇంక అక్కడ ఖాళీ లేదని వెయిట్ చేశామండి. ఇంక మాలయ్యకైతే అర్థం అవ్వలేదండి ఏం చేస్తున్నాం ఏంటని. తర్వాతయితే ఇంకా గోల గోల చేసిందండి. ఇక్కడేంటంటే బార్బర్ అతను మమ్మల్ని పిలిసారండి. పిలిసి ఇక్కడ ఎవరు మేనత్త వాళ్ళ ఒడిలో కూర్చొనిబెట్టుకోండి అన్నారనమాట. మా సైడ్ ఏంటంటే ఇలా మేనత్త ఒడిలోనే కూర్చొనిబెట్టి పాపకైతే ఫస్ట్ టైము పుట్టు వెంట్రుకలైతే తీయించుతారండి. అలా అతనైతే బార్బర్ అతనైతే అందరికీ ఇంకా అక్షింతలైతే ఇచ్చారండి పాపనైతే ఆశీర్వదించమని. లియా పాప అయితే కామ్‌గా ఉందండి ప్రస్తుతానికైతే. అక్షింతలవి ఏసిన నుంచి ఇంక స్టార్ట్ చేసింది ఏడుపంటే. ఇంక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏడుస్తుందా? భలే ఉంటుందా? జై శ్రీరామ్ జై శ్రీరామ్ నువ్వు కూర్చోబెట్టు. లే నువ్వు నీవు. ముందు మంత్ 21 వచ్చారు అప్పుడు అప్పుడు రావాలనిపించింది తెలుసా. క్యాబ్ కూడా ఎట్టుకోకుండా ఇది అసలు ఇంట్లో నుంచి బయటికి రాలేవు. షాపు గట్ట వెళ్తాం కదా కాదేటి వాళ్ళు అడిగితే గిన్నె ఎక్కడ? లేదా
వస్తుంది. అదే ఇగో ఇలా ఇక్కడ రెడీగా ఉంది. నేను నేర్చి స్కూల్ బ్యాగ్ ఉంది. స్నానం చేసేద్దాం పద. అయిపోయింది బబ్బులు వేసుకున్న పద. అయిపోయింది. ఈ విధంగా మా లియా పాపకైతే ఇక్కడ మొక్కైతే తీర్చుకున్నామండి. పాప చుట్టూ ఇలా డబ్బులు దిష్టి తీసి బార్బర్ అతనికి ఇవ్వాలన్నమాట. స్నానాలకైతే పక్కనే కోనేరు ఉంటదండి. చాలా మంది కోనేటిలో స్నానం చేస్తారు. అయితే పక్కనే ట్యాప్‌లవి పెట్టి రూమ్‌లవి ఇచ్చారండి. ఆ రూమ్‌లో స్నానాలవి చేసుకొని కోనేరు దర్శనానికైతే ఎళ్ళామండి. లియాకి స్నానం చేసిన తర్వాత గుండె మీద చేయి పెట్టుకొని నా తల ఏమైంది అన్నట్టు ఏడుస్తుందండి. ఇంక నవ్వుకున్నాము. ఆ తర్వాత ఇంకా స్నానం అవి అయిపోయిన తర్వాత కోనేరు దర్శనానికైతే ఎళ్ళామండి. అయితే సమ్మర్ కదండీ! కోనేటిలో నీరైతే లేదు. ఒకప్పుడైతే అంటే ఇంకా వర్షాకాలం ఆ టైంలోనైతే చాలా నీళ్లుంటాయండి. ఇంకా కోనేరైతే మనం ఇంతవరకు దిగవసరం లేదు. పై వరకు వచ్చేస్తాయండి అంత వాటరు. ఇంకా మేమెళ్లి ఇంకా అలాగా కోనేటిలో ఆ నీళ్లు తీసుకొని దండం పెట్టుకొని ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా మేమైతే లోపల రాముల వారినైతే దర్శించుకోవడానికైతే బయలుదేరామండి. గుడి ఎంట్రన్స్ అయితే ఇలా రాముల వారి పాదాలుంటాయండి. అక్కడైతే మనం కొబ్బరికాయ అది కొట్టి లోపలికైతే రాముల వారిని దర్శించుకోవడానికైతే లోపలికెళ్ళాలి. ఇంకా మేమందరం అయితే మనిషికి కొబ్బరికాయ కొట్టి ఇంకా లోపలికైతే బయలుదేరామండి. ఇంకా రాముల వారిని దర్శనానికైతే బయలుదేరాం కదండీ! చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే మేము చాలా సంవత్సరాల తర్వాత ఎళ్ళామండి. ఇదే ఎళ్ళడం అనమాట. ఇంకా మా చిన్నప్పుడు ఎప్పుడో ఎళ్ళాము. ఇప్పుడు మళ్ళీ ఎళ్ళడం అనమాట. ఇంకా ఎళ్ళేసరికైతే 11 ఈ టైం అయిపోయిందండి. ఇంకా లోపల దర్శనాలు ఆపేస్తండ్రు. వేరం రండి అన్నారు. ఇంకా వేరం అయితే ఇంకా కొబ్బరికాయ అది కొట్టి ఇంక మేమైతే బయలుదేరామండి. ఇక్కడ రామతీర్థాల్లో ఏంటంటే ప్రతి సంవత్సరం పండగవుతదండి. ఇక్కడ తే తీర్థం అంటారు. అది కూడా అవుతదనమాట. అంటే ప్రతి సంవత్సరం శివరాత్రికైతే ఇక్కడ చాలా రష్‌గా ఉంటదనమాట. చాలా జనం ఉంటారండి. ఇంకా ఇటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ ఇంకా మొక్కులవి తీర్చుకోవడానికి ఇంకా చాలా చేస్తారనమాట. ప్రతి సంవత్సరం అయితే అప్పుడు బాగా పండగ చేస్తారండి శివరాత్రికి. మేమైతే ఇదే ఎళ్ళడం కదండీ! కొత్తగా అనిపించింది. కానీ లోపలంతా చాలా చాలా బాగా అరేంజ్ చేశారనమాట. బావుందండి. ఒకప్పుడంటే ఇలా ఉండేది కాదు. ఇప్పుడు బాగా డెవలప్‌మెంట్ అయింది. చాలా బావుందండి. గుడి లోపలైతే ఇలా ఎంట్రన్స్ నుంచి ఇలా చాలా బావుంటదనమాట లోపలికి. ఇంకా దేవుడి దర్శనం అయితే ఇంకా చాలా బాగా అయిందండి. ఇంకా గర్భగుడిలోకెళ్ళిన వెంటనే సెల్లవి తీసుకున్నారండి. షూట్ చేయకూడదని. అందువల్లే దేవుడి దర్శనం అయితే ఎక్కువ చూపించలేదు. చాలా బావుంటదండి. కాపోతే వాళ్ళు అయితే షూట్ చేయనిచ్చారు కాదు. ఇంకా మేము లోపలికెళ్ళేసరికి భోగం పెట్టే టైం అయిందటండి. వాళ్ళైతే గాబరా గాబరా పెట్టేసి మమ్మల్నయితే బయటకి పంపించేశారు. ఇంకా మేమైతే బయటకొచ్చి ఇంక అక్కడి నుంచే దేవుడిని అయితే దండం పెట్టుకొని మంచిగా ఇక్కడైతే ఫోటోలవి దిగామండి. ఇంకా ఇదండి రామతీర్థాలు మా రాముల వారి తాలూకా స్టోరీ. మాకైతే దర్శనం అయితే అయ్యిందండి. ఇక్కడేంటంటే స్వామివారికి కానుకలవి తులాభారం వేసి ఇస్తారు కదండీ! అది ఆ తూకం అనమాట. ఇంక మా లియా అక్కడ చూస్తూ అలా ఆడుకుందనమాట. ఇంక మేమైతే బయటకొచ్చి ఇంకా ఒక అరగంట అయితే బయటన కూర్చున్నామండి. కూర్చొనైతే ఇంకా మేమైతే మళ్ళీ ఊరైతే బయలుదేరదామని ఇంకా మా హడావిడనమాట. ఇక్కడేంటంటే మా అమ్మగారికి ఈ గాజులు నచ్చాయని మమ్మల్ని అందరిని పిలిచిందండి. ఏ గాజులు బావుంటాయని. ఇక్కడ అందరూ చెప్పే గాజులు కాకన్నా ఆవిడకి నచ్చే గాజులే యేసుకుందండి. అదనమాట మా అమ్మగారు. ఇంకా ఫ్రెండ్స్ ఇలా మా దర్శనం అయితే అయిందండి. రాముల వారిని రామతీర్థం వెళ్లి దర్శించుకున్నాం. ఇంకా రాముల వారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.